ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. ఇంతటి అవకాశం ఇచ్చిన దేవాదేవుడికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ, గత కొంతకాలం నుంచి పరిశుద్ధ ఆత్మదేవుడు నీతోనూ, నాతోనూ, మనందరితోనూ సూటిగా మాట్లాడాడు. ఏ విధంగా అంటే, ఇశ్రాయేలు దేశానికి రాజుగా నియమించడానికి సమూయేలు తన యొక్క గోత్రాల చొప్పున ఏ విధంగా ఏర్పరుస్తున్నాడన్నది గత వారం పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడాడు. ఈ మాటలు విని విడిచిపెట్టకుండా అనేక మంది షేర్ చేద్దాం. దేవుని యొక్క దీవెనను పొందుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము మరొకసారి మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 20-21 వచనాల ద్వారా బహు విలువైన మాటలు దేవుడు మాట్లాడబోతున్నాడు. ఇది చాలా మందికి అవసరమైన మాటలు కనుక ఈ మాటలు విని విడిచిపెట్టకుండా అనేక మంది షేర్ చేద్దాం. దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. దేవుడు చాలా విలువైన మాట మనతో మాట్లాడుతున్నాడు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీతో నాతో మనందరితో బహు విలువైన మాట మాట్లాడబోతున్నాడు. ఏంటంటే, సమూయేలు జీవితము ఏ విధంగా ఉందంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలు వద్దనుకున్నారు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలు వద్దనుకొని దేవుని వదిలిపెట్టేసినప్పుడు ఒక సేవకుడు మాత్రము, ఒక న్యాయాధిపతి మాత్రము చాలా బాధపడ్డారు. కానీ దేవుడు ఏం చేశాడంటే, ఖచ్చితంగా నన్నే కదా వదిలేసింది, నిన్ను కాదు కదా, నీవు వాళ్ళ చెప్పినట్లు ఒక రాజును నియమించమన్నప్పుడు, ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నప్పుడు దేవుడికి సౌలు కనిపించాడు. సౌలు ద్వారా సౌలు ఎలాంటి వాడో పరీక్షించడానికి తన గాడిదలను తప్పిపోయేలా చేశాడు. ఆ గాడిదలు తప్పిపోయినప్పుడు అక్కడున్న పనివారు చెప్పారు, ఇదిగో మనం ఎంత ప్రయాసపడుతున్నాము, ఈ ప్రయాస వ్యర్థము కాదు, మనం ఎన్నడూ ఈ ప్రయాస పడుతున్నాము కానీ ఏ ప్రయోజనం లేదు. కనుక మనం ఏం చేయాలంటే, ఒక సేవకుడు ఉన్నాడు, ఒక యథార్థవంతుడు ఉన్నాడు, దేవుని యొక్క నిజమైన ప్రవక్త ఉన్నాడు, ఆయన ద్వారా నీకు సాధ్యమవుతుందని చెప్పి దేవుని వైపుకి అక్కడ పనివారిని నడిపించడం జరిగింది. ఇదంతా గత వారం పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడాడు. ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు చాలా విలువైన మాట మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈ రోజున దేవుని వాక్యము ద్వారా పరిశుద్ధాత్మదేవుడు చాలా విలువైన మాట మాట్లాడబోతున్నాడు. ఆ మాట ఏంటంటే, చాలా మంది జీవితంలో ఎన్నిక లేని వాడిని ఎన్నుకున్నాడని గత వారం పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడి ఇప్పుడు అదే చెప్తున్నాడు. ఇక్కడ సమూయేలు సేవకుడు ఏం చేస్తున్నాడంటే, 12 గోత్రాల్లో అన్ని గోత్రాలను లెక్కించి ప్రతి గోత్రమును ఎక్కడికి ఒక సమాజముగా కూర్చడం జరిగినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకు సమూయేలు ఈ విధంగా ఏర్పరుస్తున్నాడు, ప్రతి ఒక్కరిని ఎందుకు ఏర్పరుస్తున్నాడు, ఎందుకు గోత్రాలు చొప్పున రమ్మన్నాడు అని చెప్పి ఆసక్తితో ఎంతోమంది వెళ్ళటం జరిగినప్పుడు అక్కడ ఏదైతే సమూయేలు అనుకుంటున్నాడో అతను కనిపించలేదు. దేవుడు చెప్పాడు, సౌలుని నువ్వు రాజుగా నియమించు, అభిషేకించిన తర్వాత అతను రాజుగా ఇశ్రాయేలుకు పరిచయం చేయమన్నప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, వాళ్ళందరూ సమకూర్చినప్పుడు సమూయేలు అంటున్నాడు, మీరు ఎన్నిక లేని వాళ్ళలో ఒక గోత్రం ఉన్నది, అదే బెన్యామీను గోత్రం. కనుక దేవుడు ఏం చేయబోతున్నాడంటే, బెన్యామీను గోత్రం నుండి ఒక వ్యక్తిని నీకు రాజుగా నియమించమని నాకు ఆజ్ఞాపించాడని ఇశ్రాయేలు ప్రజలు చెప్తుండగా అక్కడ ఏం జరిగింది, ఇదే జరిగింది. ఇశ్రాయేలు గోత్రములు సమూయేలు సమకూర్చగా బెన్యామీను గోత్రం ఏర్పడింది. బెన్యామీను గోత్రం వారి ఇంటి కూటముల ప్రకారం అతడు సమకూర్చగా మాది ఇంటి కూటమి ఏర్పడి, అంటే అందరూ సమాజంగా కూడుకున్నప్పుడు తర్వాత కీషు కుమారుడైన సౌలు ఏర్పడిన. ఇప్పుడు బెన్యామీను గోత్రములో కీషు కుమారుడైన సౌలు ఏర్పడ్డాడు. ఈ ఏర్పడినప్పుడు ఏం జరిగిందంటే, అయితే జనులు అతని వెతికెను, అతడు కనబడలేదు. ఇప్పుడు సేవకుడు అంటున్నాడు, ఒకడు ఎంచుకున్నాడు, దేవుడు కూడా అతన్ని ఎంచుకున్నాడు, ఇదిగో మీకు రాజుగా నియమించబోతున్నాడు అనగానే వాళ్ళందరి ఆసక్తి ఎవరి వైపు వెళ్ళిందంటే, ఆ మనిషి వైపు వెళ్ళటం జరిగింది. అయ్యో మేము దేవుని వద్దనుకున్నామే, అయినా ఆయన మన పట్ల కనికరం చూపి ఒక మనిషిని ఏర్పరుస్తున్నాడని మనసు వాళ్ళకి లేదు. ఎప్పుడైతే
ఇశ్రాయేలు ప్రజలు లోకములో ఉన్న మనుషులను బట్టి అన్ని రాజ్యాలకు ఒక రాజు ఉన్నాడని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే, ఇక ఆ ఆలోచన కాస్త దేవుని వైపు మళ్ళించకుండా మనిషి రాజుగా ఉన్నవాడి కోసం ఎతకడం మొదలుపెట్టారు. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, మనం కూడా అలాగే వెతుకుతున్నామేమో. దేవుణ్ణి వదిలేసి మనుషుల యొక్క సావాసము కోసము, మనుషుల సహాయము కోసం వెతుకుతున్నామేమో. అందుకే ఇక్కడ ఏం చేస్తున్నారంటే, వాళ్ళకి ఏమాత్రం చింత లేదు, బాధ లేదు. అయ్యో, దేవుణ్ణి వద్దనుకొని మనిషిని ఏర్పరిచే దేవుడు మన కోసము ఆయన తగ్గించుకొని ఒక మనిషిని ఏర్పరుస్తున్నాడన్న ఆలోచన వాళ్ళకి లేకుండా ఏం చేస్తున్నారు, ఆ తర్వాత ఏం చేస్తున్నారంటే, కావున వారు ఇతడిక్కడ ఒక మనుష్యుడు రావలసి ఉన్నాడని యెహోవా యొద్ద విచారణ చేయగా, ఇంకో మనిషి రావాలా, ఎందుకు దేవుడు చెప్పాడన్నావు, ఏడా మనిషి అని ఎవరి దగ్గర వేడుకుంటున్నారు వీళ్ళు? దేవుని దగ్గర విచారము చేస్తున్నారంట. అయ్యా, ఏంటయ్యా మాతో ఆటలాడుకుంటున్నావు? నీవు ఒక మనిషిని ఏర్పరచమని మేము చెప్పాం కదా. అంటే ఇక్కడ మనిషి మాట చల్లాలి తప్ప దేవుని యొక్క ఆలోచన చల్లకూడదు. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుడు, మనం కూడా అంతే. మన ఇష్టమే జరగాలి తప్ప దేవుని యొక్క ఆలోచన జరగకూడదు. దేవుడు చెప్పిన మాటల ప్రకారం మనం జీవించకూడదు. మన ఇష్టము, మన కోసము, మనం ఏది కోరితే అది దేవుడు చేయాలి తప్ప దేవుడు చెప్పింది మనం చేయం. అందుకే ఈ రోజున దేవుడు చెప్తున్నాడు, కోరి కష్టాలకు తెచ్చుకునేది ఎవరో కాదు, మనమే. దేవుడిచ్చిన దాంట్లో శ్రేష్టంగా ఉంటుంది. దేవుడు చెప్పిన పనిలో శ్రేష్టమైన జీవితం ఉంటుంది, అది యథార్థమైన జీవితం ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే, మన ఇష్టము, మన సొంత ఆలోచనలు, మనం ప్రార్థన చేసినప్పుడు కూడా మన కోసము మన సొంత ఆలోచనలు, మాకు ఇది కావాలయ్యా, అది కావాలయ్యా అన్న అడుగుతారే తప్ప, దేవా నీకు నేను ఎలా ఉండాలి, ఎలా జీవించాలన్నది ఒక్కసారి నాకు తెలియపరచని ఏ రోజు ప్రార్థన చేయరు. నీకు ఇష్టంగా నేను ఉంటున్నానా, లేదా నీకు బాధ కలిగించేవాడిగా ఉంటున్నానా అని ఏ రోజు అడగరు. అందుకే ఈ రాత్రి దేవుడు ఏమంటున్నాడు, మనుషుల వైపు చూస్తున్నారు ఇశ్రాయేలు ప్రజలు. దేవుని తృణీకరించాను అన్న బాధ వాళ్ళకు లేదు. దేవుడు నన్ను నిత్యము పోషించి ఐగుప్తు దేశం నుండి విడిపించి నాకు అనేకమైన సంఖ్యల నుండి, బాధల నుండి, పచ్చడి మెతుకుల నుండి ఎంతో వేదన చేస్తూ 430 సంవత్సరాల బానిసత్వం నుండి విడిపించిన ఆ ఇశ్రాయేలు దేవుణ్ణి వదిలేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు? మనిషి రాజుగా చూడాలి. కానీ ఇక్కడ ఈ మనిషి ఏం చేస్తున్నాడు? భయపడిపోయాడు. ఇశ్రాయేలు ప్రజలు చూడగానే భయపడిపోయాడు. అందుకే ఏం చేశాడు? దాక్కున్నాడంట. ఏం చేశాడో చూద్దాం అప్పుడు ఏం జరిగింది. కావున వారు ఇక్కడ ఇంకొక మనిషి రావలసి ఉన్నాడా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా ఇదిగో అతడు సామాన్లో దాగి ఉన్నాడని సెలవిచ్చాను. సామాన్లు పెట్టే స్థలంలో దాగి ఉన్నాడు. ఏం చేస్తున్నారు వాళ్ళు? సామాన్లు పెట్టే స్థలంలో భయపడుతూ దాక్కున్నాడంట. అంటే సౌలుకు తెలీదా? దేవుడు చెప్పలేదా? సేవకుడు నోటి ద్వారా నిన్ను రాజుగా నియమించబోతున్నాడని చెప్పినా కూడా ఏం చేస్తున్నాడు? భయపడిపోయాడు. ఇప్పుడు సౌలు ఎలాంటి వాడు? ఆత్మీయ జీవితంలో నెంబర్ 1గా ఉన్నాడు. దేవుడు చెప్పిన ప్రకారం జీవిస్తున్నాడు, దేవుని వాక్యానుసారంగా నడుస్తున్నాడు, దేవుడు ఏ విధంగా సువార్త ప్రకటించమన్నాడు అన్నీ చేశాడు. సేవకుని నోటి ద్వారా దేవుడు ఏది చెప్పాడో అన్నీ చేశాడు. కాబట్టి దేవుడు ఇష్టంగా ఉన్నాడు. కానీ ఏం చేస్తున్నాడంటే భయపడిపోతున్నాడు. ఈరోజు అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవుని మందిరానికి వెళ్తున్నావు, వాక్యం వింటున్నావు, ఎన్నో విధాలుగా దేవుడు నీకు సహాయం చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, నీ పట్ల మేలులు ఎన్నో దాచి ఎన్నో చేశాడు. కానీ ఏం చేస్తున్నాడు? కష్టం వచ్చినప్పుడు అవన్నీ మర్చిపోతావు, బాధలు వచ్చినప్పుడు అవన్నీ మర్చిపోతావు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నీతో నాతో చెప్తున్నాడు. అలాగే ఈ రోజున ఇశ్రాయేలు ప్రజలకు ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క మేలులు మర్చిపోయారు, దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయారు, దేవుడు వాళ్ళని ఏ విధంగా పోషించాడో మర్చిపోయారు. అన్నీ మర్చిపోయి ఇప్పుడు ఎవరి కోసం? మనిషి కోసం.
మాకు రాజుగా ఉండాల్సిందే. లోకములో ఉన్న దాన్ని కలిపే, లోకములో ఉన్న వాటిని దేవుని వైపు కూడా, దేవుని యొక్క ప్రజల వైపు కూడా మళ్ళించడం జరిగింది. లోకంలో అందరికీ రాజులు ఉన్నారు, మాకు రాజు కావాలి, మనిషిగా కావాలి, దేవుడుగా వద్దు. ఈ రోజున ఏం జరిగిందంటే, ఆ రోజున ఇదే జరిగింది. అయినా వాళ్ళకు విచారణ, ఎవరి మీద విచారపడుతున్నారు వాళ్ళు? మాకు ఇంకోటి రావాలా, ఇంకోటి కోసం మేము ఎదురు చూడాలా అని దేవుడి దగ్గర విచారం చేస్తున్నారు. అయ్యా నిన్ను వదిలేసామయ్యా, నువ్వు రాజుగా ఉంటే మా భవిష్యత్తు బాగుంటుంది, మా పంటలు బాగుంటాయి, మాకు అన్నీ బాగుంటాయి, నువ్వు మాకు ఉండాలయ్యా అని అంటలాళ్ళు. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, మనం కూడా అలాగే అయిపోతున్నాం. మనం కూడా అలాంటి పరిస్థితిలో ఉండిపోయాం. మేము దేవుని మందిరానికి వెళ్తున్నావు, వాక్యం వింటున్నావు, వాక్యానుసారంగా జీవించలేకపోతున్నావేమో. అందుకే ఈ రోజున మన జీవితం ఏమైపోతుందంటే భయం. సౌలు జీవితం కూడా ఏమవుతుంది, ఇప్పుడు భయపడుతున్నాడు, దాక్కున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు 20 లక్షల పైగా ఉన్నారు, వారందరిగా నేను రాజుగా ఉండటానికి నాకు అర్హత లేదని భయపడిపోతున్నాడు. నేను బెన్యామీను గోత్రం గలవాడిని, నేను ఎన్నిక లేని వాడిని, భయపడిపోతున్నాడు. అందుకే ఏం చేస్తున్నాడు, దాక్కున్నాడంట. ఈ రోజున మన ఆత్మీయ జీవితంలో కూడా మనం ఏం చేస్తున్నాము, దేవుడు పదే పదే నిన్ను పిలుస్తున్నా పారిపోతావు. దేవుడు పదే పదే నిన్ను పిలుస్తున్నాడు, రాయ్యా నాతో ఉండు, నా సావాసం చేయి అంటా ఉంటే, కాదయ్యా నీతో నేను ఉండలేనయ్యా, అయ్యా రక్షణ తీసుకో, నా రాకడ దగ్గరలో ఉన్నది. ఈ రోజున ఎన్నో చోట్ల, ఆ యొక్క ఫిలిప్పీ దేశంలో ఎలా జరుగుతుంది, భూకంపాలు, ఇండోనేషియాలో ప్రతి చోట అన్నీ కనపడుతున్నాయి. అయినా ఇప్పటికీ నువ్వు రక్షణ తీసుకోలేదు, అయినా నువ్వు ఇప్పటికీ దేవుని వైపు తిరగలేదు. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తుంది, ఇన్ని ప్రమాదాలు నీ కళ్ళ ముందు కనపడుతున్నాయి, దేవుడు చెప్తున్న సూచనలన్నీ నీ కళ్ళ ముందు కనపడుతున్నాయి, ఇప్పుడు కూడా నువ్వు రక్షణ తీసుకుంటలేదు, ఇప్పుడు కూడా నువ్వు దేవుని నమ్మట్లేదు. నమ్మి రక్షించబడే వారు ఏమైంది, శిక్ష నుంచి తప్పించబడతారు. ఈ రాత్రి అందుకే దేవుడు నీతో నాతో మాట్లాడతారు. ఎవరైతే రక్షణ లేక ఉన్నవారు, ఎవరైతే దేవుని నమ్మకుండా దేవుణ్ణి దూషించేవారు ఉన్నారో, ఈ రాత్రి దేవుడు వాళ్ళందరితో మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా సమయము కొద్ది దినాలే. అందుకే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, ఆత్మీయతలో ఎదిగిన సౌలు కూడా ఏం చేస్తున్నాడు, భయపడి దాక్కున్నాడు. ఈరోజు చాలామంది ఇలాగే ఉన్నారు. అయ్యా దేవుని సేవ చేయాలయ్యా రాయ్యా అంటే సాకులు చెప్పి పారిపోతూ ఉంటారు. అనేక మంది సాకులు చెప్పి పారిపోయే వాళ్ళు ఎక్కువైపోయారు. లోక పనులకి ఏ సాకు చెప్పరు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు జీతం ఇస్తారు కాబట్టి లోక పనులు ఎంత కష్టమైన భరిస్తారు. కానీ దేవుని సన్నిధానానికి, దేవుని పని కంటే మాత్రము భయపడిపోతున్నారు. అందుకే రాత్రి, ఒకప్పుడు నేను కూడా అలాగే ఉండేవాడిని, ఒకప్పుడు నా పరిస్థితి కూడా అలాగే ఉండే. అనేక మంది వచ్చారు, అయ్యా పలానా మినిస్ట్రీ నుంచి, పవర్ మినిస్ట్రీ అని అనేక మినిస్ట్రీ నుంచి వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళకి నేనేం చెప్పేవాడిని అంటే, అయ్యా నేను దేవుని మందిరానికి వెళ్తాను, అందరూ దేవుని మందిరంలోకి వెళ్ళాలని చెప్తాను తప్ప నేను మాత్రం సేవ చేయను, నేను ఉద్యోగం చేయాలి, నేను చదువుకున్నాను ఉద్యోగం చేయాలి అని అనేక మంది ద్వారా దేవుడు పిలిచిన నేను వెళ్ళలేదు. గొప్ప గొప్ప మినిస్ట్రీల ద్వారా నువ్వు ప్రార్థన చేస్తూ అద్భుతాలు జరుగుతున్నాయి, అయ్యా నీలాంటి వాడు ఇక్కడ ఉండకూడదు, మాతో దేవుని సేవకు వచ్చేయి అని పిలిచిన వాళ్ళు కోకొల్లలు. కానీ వాళ్ళెవ్వరి మాట నేను వెళ్ళలేదు. కేవలం అమ్మో నా కుటుంబాన్ని నేను పోషించి, నేను చదువుకున్నాను, నేను ఉద్యోగం చేయాలి అంతే. 6 రోజులు కష్టపడాలి, 7వ రోజు మందిరంలో కనపడాలి, అదే వరకే ఆలోచించాను తప్ప దేవుడు ఈ పాటికి ఇప్పుడు నేను చదువుకున్న చదువు నాకు ఏ విధంగా నాకు సాయం చేయలేదు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం వరకే ఉపయోగపడింది. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, సాకులు చెప్పొద్దు, పారిపోవద్దు. ప్రపంచాన్ని పరిపాలించే దేవుని దగ్గర పని నీది, నిర్లక్ష్యం చేయకు. ప్రపంచాన్ని పరిపాలించే దేవుని సన్నిధిలో ఒక సీఎం దగ్గర పనిచేస్తే ఎంతో గొప్ప చెప్పుకుంటారు,
ఒక పిఎం దగ్గర పనిచేస్తే ఎంతో గొప్ప చెప్పుకుంటారు. వాటందరిని సృష్టించిన దేవుని దగ్గర ఉన్నావు నువ్వు, గుర్తుపెట్టుకో. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, పారిపోవద్దు. దేవుడు నిన్ను పిలుస్తున్నా పారిపోవద్దు. తప్పిపోయిన కుమారుడి పరిస్థితి అదే అయిపోయింది. కానీ తండ్రి దగ్గర ఉన్న వాడి దగ్గర పరిస్థితి ఎలా ఉంది? తన తండ్రి ఏం తింటాడో కుమారుడు అదే తినేవాడు. తండ్రి ఏ వస్త్రాలు వేసుకుంటాడో అంతకన్నా శ్రేష్టమైన వస్త్రాలు వేసుకునేవాడు. కానీ చిన్నవాడు ఏమైపోయాడు? ఆఖరికే పందులు పొట్టు తినే పరిస్థితికి ఏర్పడింది. ఈ లోక స్నేహము నిన్ను, అందుకే దేవుడు ఏమంటే, ఈ లోక స్నేహము నిన్ను వైరం కలగజేస్తుంది. నీ లోకములో ఉన్న స్నేహం చేస్తూ ఉంటే, ఈ లోకములో ఉన్న మనుషులకు వైపు చూస్తూ ఉంటే నీకు ఏమీ మిగలదు. ఫస్ట్ అంతా కనపడతా ఉంటుంది బాగానే, తర్వాత నీ దగ్గర ఏది పోయినా సరే ఎవ్వరు నీకు సహాయం చేయరు. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. నిర్లక్ష్యం చేయకు. కొద్ది దినాలే, పరిస్థితులు అనుకూలంగా లేవు. నువ్వు అనుకుంటున్నావు నా కుటుంబాన్ని నేను పోషించుకోవాలని, నువ్వు అనుకుంటున్నా నేను బ్యాంక్ బ్యాలెన్స్ సంపాదించి నా పిల్లలకు నేను ఆధారంగా ఉండాలని. ఏది సాధ్యం కాదు. ఎందుకంటే ఈరోజున పెద్ద పెద్ద బిల్డింగులు కూలిపోతున్నాయి. కష్టపడి కట్టిన బిల్డింగులన్నీ కూలిపోయినాయి. ఎన్నో చోట్ల భయంకరమైన సునామీ హెచ్చరికలు ఏర్పడుతున్నాయి. ఏది అనుకుంటున్నారు? ఈ లోక జ్ఞానము దేవుడి దృష్టిలో వెర్రితనంగా ఉంది. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, ఖచ్చితంగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనందరితో యూట్యూబ్లో వాక్యం వింటున్న, ఇన్స్టాగ్రామ్లో వాక్యం వింటున్న బిడ్డలందరితో మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మాటలు నిర్లక్ష్యం చేయకు. సమయము కొద్ది దినాలు. అందుకే ఏమవుతున్నారు? పారిపోయాడు, భయపడిపోయాడు. సౌలు పారిపోయే ఎక్కడ దాక్కున్నాడు? సామాన్లో దాక్కున్నాడని దేవుడే చెప్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలు. ఈరోజు చాలామంది ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నప్పుడు, రెండయ్యా దేవుని సేవ చేయండి అయ్యా అంటే పారిపోతున్నారు, దాక్కుంటున్నారు. ఆత్మీయుడే, దేవుడికి ఇష్టానుసారంగా ఉన్నవాడే, కానీ దేవుడికి ఇష్టానుసారంగా ఉన్నవాడికి దేవుడు ఏం చేయబోతున్నాడు? పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే, అయ్యా నిన్ను ప్రేమిస్తున్నాను. అప్పుడు ఏమన్నాడు ఆయన? నా మందని ఖాయము. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవునయ్యా, నా మందని మేపుము. దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వాళ్ళకందరికీ ఒక సంఘాన్ని ఏర్పరుస్తున్నాడు, ఒక సావాసాన్ని ఏర్పరుస్తున్నాడు, ఒక సమాజాన్ని ఏర్పరుస్తున్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరి యొక్క మార్గాన్ని నడిపించడానికి సౌలుని ఎన్నుకున్నాడు దేవుడు. కానీ ఏం చేస్తున్నాడు? భయపడి దాక్కున్నాడు. ఈరోజున చాలామంది దేవుడు పిలుస్తున్నా పారిపోతున్నారు. ఆయన పిలుస్తూనే ఉన్నాడు, నా కుమారుడా నా దగ్గరకు రా, భారం మోస్తున్న సమస్త జిల్లారా నా యొద్దకు రండి, నీ భారాన్ని నేను తీసివేస్తానన్నా సరే, లేదయ్యా నా భారం నేనే మోసుకుంటా, నా కష్టాలు నేనే భరించుకుంటానని దేవుని వదిలేట్టి వెళ్ళిపోతున్నాం. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, నీ భారాన్ని నువ్వు మోయసక్కిన భారాన్ని దేవుని వైపు వేయమంటున్నాడు. నీకోసం సిలువలో మోసాను, నీ పాపమంతా భరించానయ్యా, నీవు చేసిన తప్పులన్నిటినీ నేను సిలువలో శిక్ష వేసుకున్నాను. నువ్వు భారంగా ఉంటావు, నాకు ఇష్టం లేదు. నువ్వు విచారంగా ఉంటావు, నాకు ఇష్టం లేదు. నువ్వు వేదనగా ఉంటావు, నాకు ఇష్టం లేదు. రా నా చేతిలోకి, నన్ను నా వైపు తిరుగు, నాపై ఆధారపడు అని దేవుడు చెప్తూ ఉంటే, ఈరోజున ఏమైపోతున్నారంటే దేవునిపై ఆధారపడకుండా మనుష్యులపై ఆధారపడుతున్నారు, మనుషుల దగ్గర చేయి చేస్తున్నారు, మనుషుల వైపు తిరుగుతున్నారు. కాబట్టే ఈ రోజున ఏమవుతున్నారంటే ఆ మనుషులు నిన్ను ఏం చేస్తున్నారు? మోసం చేస్తున్నారు. ఇదిగో నీకు సహాయం చేస్తానని చెప్పి అప్పటికప్పుడే వాళ్ళు ఏం చేస్తున్నారు? మోసం చేస్తున్నారు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. మనుషుల సావాసం కాదు మనకు కావాల్సింది, దేవుని సావాసం కావాలి. ప్రాణమిచ్చే తండ్రి సావాసం కావాలి, తండ్రి మార్గంలో నడిచే సావాసం కావాలి.
వాక్యానుసారంగా విని వదిలిపెట్టకుండా వాక్యానుసారంగా జీవించే సావాసం కావాలి. ప్రార్థన సావాసం కావాలి. ఆ సావాసంలో ఉంటేనే నీకు విజయం ఖచ్చితంగా ఉంటుంది. ఏ గుడారములోకి ఏ తెగులు సమీపించకుండా దేవుడు కాపాడతాడు. ఐగుప్తు దేశం అల్లాడిపోతా ఉంటే ఇశ్రాయేలు దేశం మీద ఏ ప్రమాదమైన ఏర్పడిందా? ఎక్కడా ఏర్పడలేదు. 10 తెగుళ్ళు ఎవ్వరిని ఏమీ చేయలేదు. అది భక్తిహీనులైన వారిపైనే భక్తిహీనులైన వారిపైనే వాళ్ళ పతనమయ్యారు తప్ప ప్రార్థనంగా భక్తి పరుల మధ్య వాళ్ళు ఏ మాత్రం ఏ ప్రమాదం రానియలేదు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నిన్ను కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోడు. అలాంటి దేవుని వదిలిపెట్టి ఎంతకాలం ఈ లోకం సావాసం చేస్తాం, లోక మనుషులతో సావాసం చేస్తాం, లోక ఆలోచనలతో జీవిస్తూ ఉంటావు, లోక తలంపులతో జీవిస్తూ ఉంటావు. ఈ రాత్రి దేవుడు నిన్ను నన్ను రమ్మంటున్నాడు, నా వైపు తిరుగు. శాంతిని సమాధానం కలుగుజేయువాడును నేనే. భూ ఆకాశ సముద్ర నక్షత్రాలు నా నోటి ద్వారానే సృష్టించబడినాయి. ఆయన ఒక్క మాట చాలు నీ జీవితం మారిపోవటానికి. ఆయన ఒక్క మాట చాలు నీ పరిస్థితులు మారిపోవటానికి. ఈ రాత్రి దేవుణ్ణి అడిగయ్యా, నీ మాట ఒక్క మాట చాలయ్యా, నా స్థితిగతులు మారిపోతాయి. నీ ఒక్క మాట చాలయ్యా, నా జీవితం మారిపోద్ది. నీ మాట నాకు చాలు ప్రభు అని ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నీ కోసము ఆయన నోరు తెరవబోతున్నాడు. ఈ రాత్రి ఎవరైతే వేదనలో ఉన్నవారు, ఎవరైతే కన్నీరు కారుస్తున్నారో, కష్టాల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, ఆపద కాలములో మొరపెడితే నేను ఉత్తరం ఇస్తానన్న దేవుడు, ఈరోజు దేవుని వైపు నువ్వు మళ్ళీతే ఖచ్చితంగా నేను ఆశీర్వదించిపోతున్నాను. నమ్ము, విశ్వసించు. ఆవగింజంత విశ్వాసం చాలంటున్నాడు. ఆవగింజంత చాలు, ఆ విశ్వాసం చాలు ఖచ్చితంగా నీకు విజయం రావటానికి. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, భయపడొద్దు, పారిపోవద్దు, ప్రపంచాన్ని పరిపాలించే దేవుని దగ్గర పనిని విడవద్దు. ఈ రాత్రి దేవుడు చెప్తున్న మాట నిర్లక్ష్యం చేయొద్దు. సేవకుడు నోటి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటే అది నాకు కాదు అనుకోవద్దు, అది మనందరికీ. ఈ రాత్రి దేవుడు చెప్తున్నా, ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఇప్పుడే దేవుని వైపు తిరుగు, దేవుని మార్గంలో నడువు, దేవుని యొక్క ఆలోచన చెప్పు, జీవించు. మెండైన ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నా యేసయ్యా నీకే వందనాలు. గడిచిన కాలమంతా